చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి పిల్లలందరికీ కూడా బాగా చదువుకోవాలని, భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలని చెప్పి దాని తోడ్పాటుకి మరి ఏ అవసరాలు అయితే ఉంటాయో అవసరాలు ఇక్కడి నుంచి చేయబోయే ప్రతి ప్రోగ్రాంలో కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి వారందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం నాకు కల్పించిన అందరికీ ఓకే అండి. ఈ పిల్లలందరికీ పెద్దయిన గారు పటాన్ సుబాని గారు 1000 రూపాయలు కంట్రిబ్యూషన్ చేశారు. ఈ అమౌంట్ సురేష్ గారు వారు ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి వారి ద్వారా ఈ అమౌంట్ని వాళ్ళకి అందజేయమని చెప్పి కోరుకుంటున్నాను. సో దీంట్లో చిన్న ప్రోగ్రాం ఏంటంటే పిల్లలకి మనం డబ్బులు వేరే కార్యక్రమాలకు వాడటం జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా వాళ్ళకి నిత్యం అవసరమయ్యే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మనం కంట్రిబ్యూట్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా దాన్ని వాళ్ళు వాడటం జరుగుతుంది. దీంతో పాటుగా కొన్ని ఎగ్స్ అని ఇట్లాంటివి అని ఆ డైట్ ఏదైతే ఉందో ఆ మంచి డైట్ మన డాక్టర్ గారి ద్వారా ఒక చార్ట్ తీసుకుని ఆ చార్ట్ ద్వారా ఏ అయితే మనకి ఆ వస్తువులు అవసరమైతే ఆ వస్తువులు మనం ఊళ్ళో పెద్దల వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేసుకుని ఇంకా మంచి కార్యక్రమం మనకి అందేటట్టుగా శాశ్వత ప్రాతిపదిక మీద నేను అందేటట్టుగా మనం చూస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. దాన్ని మేమందరూ ఒకసారి కూర్చొని పోగులు మరి అలాంటి పిల్లలకి అభంశుభం తెలియకుండా మరి ఏం జరిగిందో తెలియకుండా మరి కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధిని మరి పెద్ద మనసుతో అందరూ ముందుకొచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ ఎయిడ్స్ ప్రోగ్రామ్ అనే గతంలో ఎప్పుడో 12 ఏళ్ళ ముందు మేము చేయడం జరిగింది. బట్ వాళ్ళ పిల్లలు ఇంత అందరితో మమేకమయ్యి ఎవరు కూడా వారు వేరు అనే భావం లేకుండా అందరూ కలిసి ఉండటం కూడా చాలా నచ్చింది ఈ ప్రోగ్రాము. మరి ఈ ప్రోగ్రాంలో ఇట్లాగే అందరూ పార్టిసిపేట్ చేసి మన హెల్త్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అట్లాగే ఇలాంటి సేవ చేసే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా మరి ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.